హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను 5:30కే నిద్ర అయితే లేచేసానండి. ఈరోజు 5:30 నుంచి అసలు నిద్రే పట్టలేదు నాకు. మార్నింగ్ మనకి ఏదైనా వర్క్స్ ఉంటే మాత్రం అస్సలు మెలకువ రాదు. మనకి ఏ పనులు లేవన్నప్పుడే మంచిగా మెలకువ వచ్చేస్తుంది కదా. మీరేమంటారు కామెంట్ చేయండి, మీకు కూడా ఇంతేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. పిల్లలిద్దరు అయితే నిద్రపోతున్నారు. ఇంటి ముందు ముగ్గు అనేది కంపల్సరీగా వేసుకుంటాము. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో ఉంటాము మేము. అయినా కూడా డైలీ ముగ్గు అయితే వేసుకుంటామండి ఈ విధంగా. సో ముగ్గు వేసుకుంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేసిన వెంటనే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే పిల్లలిద్దరు నిద్రపోతున్నారు, ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళిద్దరూ నిద్ర లేచేలోపు ఇక్కడైతే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసాను పిల్లలిద్దరు తాగడానికి. అలాగే ఇంకొక వైపు అయితే పాలు కూడా పెట్టేశాను. పెద్ద బాబు నిద్ర లేస్తే పాలైతే కలిపి ఇవ్వచ్చు అనేసి. సో ఈ రెండు రెడీగా పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఆ రెండు కూడా మనకి అయిపోయేలేపు ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను. చిన్న బాబుకి ఇడ్లీ అనేది తినిపించాలి కదా, అందుకోసం. ఈ సమ్మర్ వల్ల ఏమో తెలియదు కానండి, పిల్లలిద్దరు ఫుడ్ అయితే అసలు మంచిగానే తీసుకోవట్లేదు. ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. వెనకాల చూసారా సన్ రైజ్ ఎంత మంచిగా కనిపిస్తుందో చెట్ల మధ్యలో నుంచి. చాలా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ అలా చూస్తూ ఉంటే. ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. డైలీ నిద్ర లేవగానే 1 గ్లాస్ వాటర్ అయితే తాగుతానండి. అలా అని మరీ ఎక్కువగా వేడిగా అయితే తాగను, అలానే తక్కువ వేడిగా కూడా తాగను. కొంచెం గోరువెచ్చగానే తీసుకుంటాను వాటర్ అనేది. ఇంక ఇక్కడ వాటర్ తాగేసిన వెంటనే నేనైతే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే టీ కూడా వేసేసుకుంటున్నాను. దీనికంటే ముందు మా అత్తమ్మకి కాఫీ అయితే కలిపిచ్చేసాను, తాగేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బయట అయితే కూర్చొని టీ అయితే తాగుతున్నానండి. పిల్లలిద్దరు అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఈరోజు చాలా లేటుగా నిద్ర లేచారండి పిల్లలిద్దరూ కూడాని. ఇలా ఉదయాన్నే నిద్రగాని లేవకుండా ఉంటే పిల్లలిద్దరూ ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? ఇక్కడైతే నేను టీ అయితే తాగేస్తున్నానండి ప్రశాంతంగా కూర్చొని. ఇంకా కొంచెం సేపు బయట అలా కూడా తిరిగాను. ఎర్లీ మార్నింగ్ మనం ఊరికే అలా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలిద్దరైతే నిద్ర లేచేశారు. ఇంకా చిన్న బాబుకి నిద్ర లేచిన వెంటనే డైలీ నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ అయితే వాటర్ తాపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె అయితే హెయిర్కి అనేది అప్లై చేస్తాను కంపల్సరీగా. ఇది మా అమ్మ అయితే చెప్పారండి. బాబుకి పుట్టెంటుకలు తీసేంత వరకు కూడా, అలాగే 1 year కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇలా డైలీ నిద్ర లేచినప్పుడు మధ్యలో అలాగా ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండు హెయిర్కి అని చెప్పారండి. అందుకని నేనైతే నిద్ర లేవగానే ఇక్కడైతే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను. ఫస్ట్ వాటర్ అయితే డైలీ నిద్ర లేవగానే తాపిచ్చేస్తాను, తాగేస్తాడు. ఇంకా తర్వాత అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇంకా ఒక 15 minutes అలా ఆడిపించుకుంటాను. 15 minutes అలా ఆడుకున్న తర్వాత ఇడ్లీ అయితే తినిపిస్తాను. ఈలోపు పెద్ద బాబుకి అయితే పాలైతే కలుపుతున్నానండి. ఇక్కడ వచ్చేసి బెల్లంని కట్ చేసి వేసుకుంటున్నాను గ్లాస్లోని. పాలైతే కలిపిచ్చేద్దామనేసి ఇక్కడ. మా బాబుకి చిన్నప్పటి నుంచి కూడా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇవి ఎక్కువగా అయితే నేను యూజ్ చేయలేదు. బూస్ట్ అనేది చిన్నప్పుడు కొన్నిసార్లు యాడ్ చేసి ఇచ్చేదాన్ని, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇంకా నెమ్మదిగా దాన్ని అయితే మాన్పించేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా బెల్లం పౌడర్ వేస్తే తాగేస్తాడు హ్యాపీగా. ఇంక ఇక్కడ చిన్న బాబుకి వచ్చేసి ఇడ్లీ అయితే తినిపిస్తున్నానండి. కూర్చోపెట్టి కొన్ని టాయ్స్ అయితే వేసేస్తాను ఈ విధంగా. ఇంకా ఆ టాయ్స్ని పట్టుకొని కూర్చుంటాడు ఆడుకుంటూ. ఇంక నేనైతే ఇడ్లీ తినిపించేస్తాను. ఇడ్లీ తినడం ఎక్కువ, కింద పైన అంతా పోయడం ఎక్కువ అండి మా చిన్నబాబు. సరిగా ఇడ్లీ తినడు. ఇంకా ఈ మధ్య ఆఫ్టర్నూన్ కూడా యాపిల్ ప్యూరీ అలాగే బనానా ప్యూరీ పెడుతుంటే అది కూడా సరిగా తినట్లేదు. ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఒక 1/2 hour అయితే ఆడిపించుకున్నాను. తర్వాత ఫుల్ నిద్రకు వచ్చున్నాడు అనేసి ఇంకా హెడ్ బాత్ చేపిద్దామని వాటర్ అయితే పెట్టేసి స్నానం అయితే చేపించి రెడీ చేసేసానండి. సాంబ్రాణి పొగ అన్నీ వేసేసి. ఇక్కడైతే మంచిగా ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతున్నాడు. చాలాసేపు పడుకుంటాడు, హెడ్ బాత్ చేయించాను కదా అనుకున్నాను, కానీ 20 minutes పడుకున్నాడు అంతేనండి. అంతకుమించి ఎక్కువ అయితే పడుకోలేదు. ఇంక ఇక్కడ నేనైతే టిఫిన్ తింటున్నాను. ఈరోజు బయట నుంచి వడలు అయితే తీసుకొచ్చామండి. ఇక ఈరోజు మా నానైతే వచ్చారండి. ఇంకా నాన్న తింటారు కదా అనేసి వడైతే తెప్పించాను బయట నుంచి, కానీ నానైతే తినలేదు. 2 వడ ఇంక ఇంట్లో ఇడ్లీ అనేది పెడితే 2 ఇడ్లీ అయితే తిన్నారు అంతేనండి. ఇంకా వడైతే ఉంది కదా అనేసి ఇంకా నేను వడలు అయితే తినేసాను. నేను కానీ మా పెద్ద బాబు అలాగే మా అత్తమ్మ మామయ్య అందరం వడలు అయితే తినేసామండి ఇంక ఈరోజు టిఫిన్కి ఇడ్లీ వడ. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా అయితే రైస్ వేసేసుకొని వాష్ చేసేసుకొని వాటర్ వేసి పక్కకైతే పెట్టేశానండి. ఈరోజు వచ్చేసి కర్రీకి కాకరకాయ
కాకరకాయ ఫ్రై అలాగే టొమాటో రసం అయితే పెడుతున్నాను. మా ఇంట్లో ఫేవరెట్ అండి టొమాటో రసం. డైలీ పెట్టినా కూడా మంచిగా అయితే తింటారు టొమాటో రసం అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయకి పైన అంతా కూడా పీల్ తీసేసి మంచిగా కట్ చేసి పెట్టేసుకుంటానండి. తర్వాత రసం కూడా ప్రిపేర్ చేసేసాను ఇక్కడ మంచిగా టొమాటోస్ వేసి. తర్వాత రైస్ కూడా పెట్టేసానండి. అప్పటికే టైం వచ్చేసి 12:30 అయితే అయిపోయింది. చిన్న బాబు అయితే ఎప్పుడో నిద్ర లేచేసారండి. అత్తమ్మ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ కాకరకాయ ఫ్రై అనేది ఉడకపెట్టకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేస్తాం డైరెక్ట్గా. ఇది మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. మా అత్తమ్మ స్టైల్ అనమాట ఈ రెసిపీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లోనే ఫ్రై చేస్తాము. మీకు ఎప్పుడన్నా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వంట అంతా అయిపోయిందండి. ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను నేను. పిల్లలిద్దరు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. సో ఇంకా మా పెద్ద బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మా చిన్న బాబుని మంచిగా అయితే ఆడిపించుకుంటాడండి డైలీ ఈ విధంగా. ఇంకా ఫుల్ ఆడుకుంటారు. ఇంకా వచ్చేసి పెద్ద బాబుకి ఇక్కడ యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. స్నాక్గా తింటా అన్నాడు. అప్పుడు టైం వచ్చేసి 1 అయితే అయ్యిందండి. ఇంకా లంచ్ తిన్నానంటే వద్దమ్మా అనేసి ఫస్ట్ యాపిల్ అయితే తింటున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ చిన్న బాబుకి కూడా యాపిల్ అనేది 1 పీస్ ఇస్తే దాన్ని నోట్లో పెట్టుకొని అలా కొరకడానికైతే ట్రై చేస్తున్నాడు. ఇంకా కొంచెం సేపు అయితే ఆ యాపిల్ పీస్ పట్టుకొని ఆడుకున్నాడండి. తర్వాత అయితే నిద్రపోయాడు. సరే హాయిగా నిద్రపోయాడు కదా అనేసి పడుకోబెట్టాను. ఉయ్యాల్లో వేసి ఊపితే చాలాసేపు ఏడ్చాడండి. ఇంకా సరే అని బెడ్ మీద అయితే పడుకోబెట్టాను. సరే నిద్రపోతున్నాడు కదా అనేసి ఇంకా పెద్ద బాబుకి లంచ్ తినిపించి నేను తిందామని కూర్చున్నానా. కరెక్ట్గా పడుకోబెట్టిన ఒక 10 మినిట్స్కి అయితే నిద్ర లేచి కూర్చునేసి ఉన్నాడండి. తర్వాత ఎంత పడుకోబెట్టడానికి ట్రై చేసినా ఇంకా పడుకోలేదు. ఈరోజు అంతా కూడా అస్సలు నిద్రపోలేదు. చిన్నోడైతే ఫుల్ సతా ఇచ్చేసాడు నన్ను. వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. ఇలా మా అత్తమ్మ ఎత్తుకుంటే ఏడుస్తూ ఉన్నాడు. మా అత్తమ్మ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ తినిపిస్తూ మధ్యలోనే వెళ్ళిపోయానండి నేను. లేచేసాడు అప్పటికే. ఇంకా తర్వాత అత్తమ్మని పిలిచి పట్టుకోమంటే కొంచెంసేపు అట్లా ఇట్లా సతాయిచ్చింది. ఈలోపు బాబుకి లంచ్ తినిపించేశాను. ఇక్కడైతే బాబుని ఎత్తుకో ఉన్నానండి. నిద్రలోనే ఉన్నాడు. పడుకోబెడితే పడుకోడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు అయితే ఆడిపించుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే జున్ను అయితే తీసుకొచ్చారండి. నాకైతే జున్ను చాలా ఫేవరెట్. నాకు మా పెద్ద బాబుకి చాలా ఇష్టంగా తింటాము. ఇంక ఈ సమ్మర్లో కూల్గా కంపల్సరీ తీసుకొస్తూ ఉంటాడండి మా హస్బెండ్. ఇది జున్ను చాలా బాగుంటుంది. నెల్లూరులోనే డైరీ అయితే ఉంటుందండి, అక్కడైతే తీసుకొస్తాడు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.